హాయ్ అండి. ఈరోజు మనం బొబ్బట్లతో పాటు ఇంకొక స్వీట్ కూడా చేసుకుంటున్నాము. అదేంటి అంటే బెల్లం సున్నుండలు. ఇది చాలా సింపుల్ స్వీట్ అండి చేసుకోవటానికి. అంటే లైక్ చాలా ఈజీగా చేసుకునేది. ఇట్ విల్ టేక్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్. సో బెల్లం సున్నుండలు అనగానే చాలామంది దాన్ని తురుమాలి, దాన్ని తురమటానికి చాలా టైం పట్టుద్ది. సో మేము అది కొంచెం చేసుకోలేము, అందుకని షుగర్తో చేసుకుంటే తొందరగా అయిపోతుంది అని అంటారు. కానీ సున్నుండలు అనేవి బెల్లంతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సో హెల్తీ కంపేర్ టు షుగర్. సో ఈరోజు నేనైతే బెల్లం సున్నుండలు చాలా ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే మనకి మినపగుండ్లు. నేను ఇవి వితౌట్ స్కిన్ ఉన్నవి తీసుకున్నానండి. సో ఇవి ప్లెయిన్ పాలిష్డ్ ఇవి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను పొట్టు మినపప్పు కూడా తీసుకున్నాను. సో దట్ ఏంటంటే రెండు మిక్స్ చేసి చేస్తాము. అండ్ ఇది వచ్చేసి బెల్లం మనకి. అండ్ నేను సున్నుండల్లో స్పెసిఫిక్గా బెల్లం అనేది చెక్క బెల్లం తీసుకుంటున్నాను. అది కూడా మన విజయవాడలో దొరుకుతుంది. అండ్ ఇట్ ఈస్ సూపర్ టేస్టీ కంపేర్ టు మనకి వేరే బెల్లం బయట మార్కెట్లో దొరికేదానికన్నా మనకి విజయవాడలో దొరికే బెల్లం చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఐ ప్రిఫర్ టేకింగ్ దిస్ చెక్క బెల్లం. అండ్ ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో చూడండి, నేను మెజర్మెంట్ కప్ అనేది మనకి రైస్ తీసుకునే మెజర్మెంట్ కప్ తీసుకున్నాను. సో ఈ కప్ తోటి నేను మినపగుండ్లు అనేవి వైట్వి వచ్చేసి లైక్ ఈ మినపగుండ్లు వైట్ వచ్చేసి లైక్ పొట్టు లేని మినపప్పు నేను దీంతో 3 తీసుకున్నాను. 3:1 రేషియో లాగా లైక్ 3 cups ఆఫ్ పొట్టు లేని మినపప్పు. ఓకే. అండ్ 1 కప్పు పొట్టున్నది తీసుకుంటాను. సో చూడండి, ఇక్కడ 1 కప్పు పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటాను. సో ఇవి టోటల్గా 4 cups అయ్యాయండి. అండ్ నేను ఎప్పుడు ఇది మెజర్మెంట్లోగానే చేస్తాను, సో దట్ నాకు టేస్ట్ అనేది బాగా వస్తుందన్న ఉద్దేశంతో. స్వీట్ అనేది అకార్డింగ్ టు టేస్ట్ అండ్ బట్టి, లైక్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. సో మేమైతే ఈ గ్రైండ్ చేసి మిక్సీ పట్టేటప్పుడు స్వీట్నెస్ చెక్ చేసుకున్నాక ఉండలు అనేవి చేస్తాము. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తామంటే లైక్ స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి రోస్ట్ చేస్తాము అంటిల్ దట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఏదన్నా స్టోన్తో కానీ లేదన్నా దేంతో అని కొట్టినప్పుడు అది పగిలిపోతే సో దాట్ ఇట్ ఈస్ రెడీ అని అనుకుంటాము. ఆర్ లైక్ నోట్లో వేసుకుని ఒకటి కొరికినా కరకరలాడుతూ ఉన్నప్పుడు మీరు తీసేయచ్చు. మినువులు అనేవి బాగా ఎక్కువ నల్లగా అయిపోయే వరకు రోస్ట్ చేయొద్దు, మనం మీడియంగానే చేస్తాము. మీడియం ఇన్ ది సెన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత తీసేస్తాం. సో ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించుకొని ఇవి రోస్ట్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఇవి కొంచెం 3/4 అయిన తర్వాత నేను ఒక స్పూన్ రైస్ కూడా వేస్తాను. సో దట్ ఏంటి అంటే మనకి మినువులు అనేవి పళ్ళకు అంటుకోకుండా ఉంటాయి రైస్ వేస్తే. సో మీకు చూపిస్తాను. ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ వీడియో రెజ్యూమ్ చేస్తాను. సో ఇవి నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు రోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్గా రోస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయండి. సో నేను కొంచెం ఇక్కడ బియ్యం అనేది యాడ్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఎట్లా అంటే పళ్ళకి అంటుకోకుండా ఉండటానికి ఇది యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామని నేనైతే చెక్ చేశాను, అవి కరకరలాడుతున్నాయి. సో ఇంకా నేను దీన్ని టర్న్ ఆఫ్ చేసేస్తాను. ఆ బియ్యం అనేది కొంచెం వేడిన తర్వాత. ఓకే. సో నేను ఇప్పుడైతే ఇది ఒకటి టెస్ట్ చేస్తున్నానండి. సో ఇలా పగిలిపోయింది కదా, విచ్ మీన్స్ లైక్ అది బాగా వేగినట్టు. సో మీరు చూసినట్టయితే ఇది చాలా మంచిగా వేగిపోయింది, మంచి గోల్డెన్. ఇది కొంచెం ఆరనిద్దామండి. వేయించిన వెంటనే మనం మిక్సీ పట్టుకోకూడదు, ఆవిరి వచ్చేస్తుంది కాబట్టి. సో ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పెట్టుకుందాం. సో మనకి మినువులు చల్లారేలోపు మనం ఈ బెల్లం అనేది ఒకసారి
పగలగొడదామండి, లైక్ దంచేద్దాము. సో నేను చెప్పినట్టుగా ఇలా చేస్తే కనుక మీకు ఎక్కువ శ్రమ ఉండదు బెల్లం సున్నుండలకి. సో చూడండి, నేనైతే ఇలా స్టోవ్తో ఇలా మెల్లగా పగలగొడుతున్నాను. సో ఇప్పుడైతే చూడండి మనకి ఈ బెల్లం అనేది ఎలా పగిలిపోయిందో. అండ్ ఇలా పగిలిపోయి కొంచెం పొడులుగా ఎలా వచ్చింది అంటే, లైక్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం బెల్లం అనేది. సో దాట్ ఏంటి అంటే మనకి బెల్లం ఇలా కొట్టంగానే క్రిస్పీగా వచ్చేసి లైక్ చాలా బాగుంటుంది, లైక్ పౌడరీగా ఎక్కువ ఉంటుంది, జిగురుగా ఉండకుండా. సో నేను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అండ్ నేను వాడుకునేటప్పుడు మాత్రమే బయటకు తీస్తాను. సో మీకు ఇంకొంచెం పౌడర్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి అండి, ఆల్మోస్ట్ మనకి పొడిగా ఎలా వచ్చేసిందో. సో మనకి ఎక్కువ శ్రమ లేకుండా మనం బెల్లం అనేది ఇలా దంచుకోవటం వల్ల మనం మిక్సీ పట్టేటప్పుడు ఆటోమేటిక్గా చాలా పౌడర్ అనేది చాలా మంచిగా వస్తుందండి. అది స్టిక్కీగా రాదు, కంపల్సరీగా మనకి మంచి టెక్స్చర్తో బెల్లం అనేది వస్తుంది. సో నేను తురమట్లేదండి, చెప్పినట్టు తురిమే అవసరం మనకు అసలు లేదు. జస్ట్ హార్డ్లీ టేక్స్ 1 minute ఆర్ లైక్ లెస్ దెన్ 1 minute మనం ఇది పగలగొట్టుకోవడానికి. సో నాకు ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చూడండి. సో చూడండి, మన బెల్లం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది మొత్తం అవ్వదండి, 4 cups మనం మెజర్మెంట్ వేసుకున్నాం కదా, ఇది మొత్తం అవ్వదు. బట్ నేనేంటంటే చెక్ చేసుకుంటూ వేస్తాను. స్వీట్ ఇష్టపడే వాళ్ళు, స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇలా తురిమి పెట్టుకొని మనం బ్లెండ్ చేసేటప్పుడు వేసుకుంటూ చెక్ చేసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి, సో ఇవైతే మంచిగా ఆరిపోయాయి. ఇప్పుడు నేను తీసి దీన్ని మిక్సీలో వేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఓపెన్ చేద్దామండి. చూడండి, మంచిగా మిక్సీ అయిందండి ఇది. సో ఇప్పుడు ఇంకొంచెం మెత్తగా పడదాం, కొంచెం బరక ఉంది, ఇంకొంచెం మెత్తగా పడదాం. వావ్, ఇదైతే చాలా బాగుందండి, మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు నేను దీన్ని కంపల్సరీగా జల్లెడ పెట్టుకొని కొంచెం జల్లిస్తాను. సో దట్ నాకేంటంటే లైక్ సున్నుండలు అనేవి స్మూత్గా మెత్తగా ఉంటే బాగుంటాయి. అలా అని కంప్లీట్గా మెత్తగా కాదు, కొంచెం వరకు కొంచెం స్మూత్నెస్ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి జల్లిచ్చేస్తాను. సో ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఒక జల్లెడ పెట్టుకున్నాను అండ్ ఒక బౌల్ పెట్టుకున్నాను జల్లించడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను జల్లించేసుకున్నాను. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ జల్లించిన పిండిని కొంచెం తీసుకొని బ్లెండర్లో వేసి తర్వాత మన బెల్లం ఏదైతే దంచి పెట్టుకున్నామో దాన్ని వేద్దాము. సో దట్ ఇది ఇంకొకసారి మళ్ళీ బ్లెండ్ అవుతుంది అండ్ మనకి ఉండలు అనేవి బాగా స్మూత్గా వస్తాయి. సో ఇక్కడ చూడండి, నేను బెల్లం కూడా వేసాను, అట్ ద సేమ్ టైం మనం జల్లించి పెట్టుకున్న పిండిని కూడా వేసేసాను. మొత్తం వేయలేదండి, నేను కొంచెంగా వేస్తానని చెప్పాను కదా. సో ఇదైతే ఒకసారి బ్లెండ్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, నేను బెల్లం కూడా వేసి మిక్సీ పట్టాను కదా. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడన్నా అసలు జిడ్డు కానీ లైక్ బెల్లం నుంచి వచ్చే వాటరీ ఇది కానీ లేదు కదా. ఇది కంప్లీట్గా మనకి పౌడర్ ఫార్మాట్లోకి ఉంది. సో మనం ఏంటి అంటే పౌడర్ ఫార్మాట్లోకి వస్తేనే మనకి మంచిగా ఉండలు అనేవి చాలా బాగుంటాయండి. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మంచి పౌడర్ ఫార్మాట్ బెల్లం వేసి గ్రైండ్ చేశాను. సో ఇప్పుడు నేను మిగిలిన రెస్ట్ ఆఫ్ ది పిండిని కూడా వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేస్తాను. మళ్ళీ లాస్ట్లో ఒకసారి షుగర్ చెక్ చేసుకుంటాను, స్వీట్నెస్ చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత ఇంకేమన్నా యాడ్ చేయాల్సి వస్తే స్వీట్నెస్ కోసం నేను కొంచెం మళ్ళీ బ్లెండ్ చేస్తాను.
నేను స్వీట్నెస్ అనేది చెక్ చేశానండి, అది కొంచెం మీడియంగా ఉంది కాబట్టి మరి కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు మిగిలిన పౌడర్ని కూడా దీంట్లో వేసి బ్లెండ్ చేసేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను మిగిలిన పిండి కూడా మొత్తం వేసేసాను. ఒక్కసారి బ్లెండ్ చేసేసి తీసేద్దాం ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పౌడర్ అయితే రెడీ అయింది. సో దీన్ని మొత్తాన్ని మనము బౌల్లోకి వేసేసుకుందాం. సో దాట్ మనం ఇంకా రెడీ టు, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది కదండి, నెయ్యి అనేది. సో చూడండి ఫ్రెండ్స్, మనము ఇప్పుడు దీంట్లో ఎక్కడ కొంచెం ఇవి లేకుండా జస్ట్ నేను పిండి అనేది అరేంజ్ చేస్తున్నాను ఉండలు చుట్టానికి. మనకి ఎక్కడ అనేది ఈ బెల్లం అనేది గడ్డలుగా ఏం తగలదండి కంపల్సరీగా. సో ఎందుకంటే ఇది మొత్తం బ్లెండ్ చేసేసాం కదా బెల్లం అనేది. సో అప్పుడే మనకి పౌడర్ టెక్స్చర్లో వచ్చేసిందండి. చూడండి, మనకి ఎక్కడ గడ్డలుగా అయితే ఉండదు. సో ఇట్ ఈస్ రెడీ టు నెయ్యి వేసుకొని మనం ఉండలు చేద్దాము. కొంచెం ఆరనిద్దామండి, ఇప్పుడే మిక్సీలోంచి తీసాం కాబట్టి కొంచెం వేడి మీద ఉంది. సో కొంచెం ఆరనిద్దాము. ఆరనిచ్చిన తర్వాత ఉండలుగా చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి నెయ్యి అయితే రెడీగా ఉంది. సో ఇది నేను హోమ్ మేడ్ గీ అండి, ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటాను. సో ఇది ఫ్రెష్ సెట్ ఆఫ్ గీ తీసాను. దానిలోకి వేద్దాం ఇప్పుడు. కొంచెం ఆరిన తర్వాత మనం నెయ్యి అనేది పోసుకుందాము ఈ పౌడర్లోకి. సో ఇక్కడ నెయ్యి అయితే వేసేసానండి. నేను ఇంకా దీన్ని మెల్లగా ఉండలు చుట్టడానికి ప్రిపేర్ చేస్తాను. సో టూ మచ్ గెయ్యి వేయకూడదండి, మనకి కొంచెం ఇట్లా ఉండ చుట్టినప్పుడు ఇలా వస్తుందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి వేద్దాం. ఓకేనా? నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినంత వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు చూడండి సుమారుగా వేసాను నెయ్యి, ఎక్కువ కూడా తీసుకోదు. ఇవి మన 4 కప్స్ మినిమల్కి కాను మనకి ఆల్మోస్ట్ ఒక 20 మంచి సైజు మినప బెల్లం సున్నుండలు రెడీ అయిపోతున్నాయి. సో ఇది ఇలా అన్నప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఉండ వస్తుందా లేదా చెక్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ నౌ. నేను ఇంకా దీన్ని ఉండలు చేయడం స్టార్ట్ చేస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ పిక్ పెడతాను. థ్యాంక్ యూ, ఎంజాయ్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, మనకి తడి అనేది అసలు చేతికి తగలకూడదు. ఎందుకంటే ఇవి మనం నిలువుగా స్టోర్ చేసుకునేవి కాబట్టి నాకు ఇవి ఒక 1 వీక్ వస్తాయి. సో తడి అనేది అసలు మన చేతులకి అంటకూడదు. సో మీరు త్రూ అవుట్ ప్రాసెస్ తడి చేతులతో మాత్రం అసలు ఏవి పట్టుకోవద్దండి. ఎందుకంటే తడి చేతులతో చేసినప్పుడు మనకి బూజు అనేది వచ్చేస్తుంది. సో యా, లుక్ ఎట్ దాట్ ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ సెట్ ఆఫ్ సున్నుండలు తయారైపోయాయి. అండ్ మీకు టోటల్గా ఆల్మోస్ట్ 25 వచ్చాయండి 4 కప్స్ ఆఫ్ దానికి. అండ్ లుక్ ఎట్ దాట్, సూపర్ గ్లాసీ. మేబీ లైటింగ్ తక్కువ ఉంది, 1 సెకండ్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్లాసీ ఉందో. నేనైతే నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటాను, చాలా ఇష్టం, ఎందుకంటే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది కాబట్టి. సో ఇది మీకు లైటింగ్లో చూపిద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి
మనకైతే సున్నుండలు ఎంత బాగున్నాయో. మా పాప అయితే అసలు ఆగట్లేదు, స్టార్ట్ చేసేసింది. గైస్ నేను చేశానని కాదు కానీ టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది గైస్. మనకి బయట ఎక్కడ స్వీట్ షాప్లో కొన్నా కానీ ఇంత టేస్ట్ అయితే రాదు. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అండ్ ఇంట్లో చేసుకున్న సున్నుండలు సూపర్ ఎక్స్ట్రాడినరీ, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్.